వెనక తలుపు పార్ట్ 2. తలుపు తెరుచుకున్న వెంటనే చుట్టూ విపరీతమైన చీకటి కమ్మేసింది. రవి తన టార్చ్ వెలిగించి ముందుకు చూశాడు. లోపల గదిలో పాతకాలం ఫర్నిచర్, ధూళితో నిండిన తెగిపోయిన కుర్చీలతో కలిసి ఒక పాత పట్టు దారంలా కనిపించింది. గది మధ్యలో పెద్ద ఓ జత ఫోటోలు గోడకు వేలాడుతున్నాయి. రవి గట్టిగా పిలిచాడు, కిరణ్! ఇది నిజంగా ఒక పాత ఇంటి మ్యూజియంలా ఉంది. కానీ కిరణ్ భయంతో వెనకే నిలబడ్డాడు. అతని శరీరంలో ఏదో వింతగా అనిపిస్తూ ఉంది. ఒక్కసారిగా గదిలో శబ్దం వినిపించింది. ఆ శబ్దం ఓ మహిళ నవ్వులా స్పష్టంగా వినిపించింది. రవి తన కెమెరా తీయబోతుండగా ఫోటోల్లో ఉన్న ఒక మహిళ ఫోటో ఆ నిశ్శబ్దంలో వింతగా కదలడం మొదలుపెట్టింది. రవి, ఇది సరైనది కాదు, మనం వెనక్కి వెళ్ళిపోవాలి అని కిరణ్ దడతడంగా అన్నాడు. కానీ రవి వినిపించుకోలేదు. అతను కెమెరాతో పాత ఫోటోలను చిత్రీకరించడానికి ముందుకు అడిగేశాడు. ఒక్కసారిగా ఆ ఫోటోలోని మహిళ ఆకారం స్పష్టమైంది. ఆమె చల్లగా, విస్మయంగా చూస్తున్నట్టుగా కనిపించింది. రవి కేవలం కెమెరా చూపుల ద్వారా ఈ వింతను మరింత పరిశీలించాలనుకున్నాడు. ఇంతలో వెనక తలుపు మళ్ళీ గట్టిగా మూసుకుపోయింది. భంగ్ అని. ఆ శబ్దంతో ఇద్దరు హృదయాలు వేగంగా కొట్టుకోవడం మొదలైంది. కిరణ్ ఉరుకుతూ తలుపు దగ్గరికి వెళ్ళాడు. కానీ తలుపు దృఢంగా మూసుకుపోయి ఉంది. ఇదెందుకు మూసుకుపోయింది? కిరణ్ భయంతో అరవసాగాడు. రవి తన కెమెరా ఆపి తలుపు తెరవడానికి ప్రయత్నించాడు. అయితే తలుపు ఎవరు ప్రయత్నించడానికి స్పందించలేదు. అప్పుడే రవి గమనించాడు, గది మధ్యలో నీలం వెలుగుతో ఓ ఆకారం కదులుతోంది. ఆమెలా ప్రభావం. నీలం వెలుగులో ఆమె వదనమంతా స్పష్టంగా కనిపించింది. అది ఫోటోలో కనిపించిన మహిళే. ఆమె ఆరామంగా కదులుతూ రవిని చూస్తూ నిలుచుంది. మీరు ఇక్కడ ఎందుకు వచ్చారు? ఆమె శబ్దం కొంచెం భయంకరంగా, కొంచెం కడుపు చిలిపిస్తూ వినిపించింది. రవి మౌనంగా నిలిచిపోయాడు. మాటలు రావడం లేదు. కానీ కిరణ్ వెనుకకు ఒక మూలలో వణుకుతున్నాడు. ఆ మహిళ ఆకారం మెల్లగా రవి వైపు కదులుతోంది. నాకు ఈ తలుపు తెరవకూడదని చెప్పారు. మీరెందుకు ఈ రేగులను అతిక్రమించారు? ఆమె ప్రశ్న కఠోరంగా మారింది. ఆమె కళ్ళ నుంచి వెలువడే కాంతి గదిని నింపింది. మా ఉద్దేశం కేవలం ఫోటోలు తీసి ఈ ఇంటి రహస్యం తెలుసుకోవడమే, రవి భయంతో చెప్పాడు. మహిళ కాసేపు మౌనంగా తన తల మెల్లగా ఒప్పుకున్నట్టుగా కదిలించింది. ఈ ఇంటి వెనుక కథను మీకు తెలుసుకోవాలా అని అడిగింది. ముందు జవాబు చెప్పేలోపే గది అంతా చీకటిలోకి మళ్ళీ మునిగిపోయింది. ఆ చీకటిలో ఒక చిన్నపాటి అరుపు విన్నారు. అది కిరణ్ స్వరం. రవి టార్చ్ వెలిగించి చూడగా కిరణ్ కనిపించలేదు. ఫ్రెండ్స్, పార్ట్ 2, 3 కోసం వెయిట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.